హాయ్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఎస్క్యూఎల్ గురించి తెలుసుకుందాం. లైక్ ఎస్క్యూఎల్ అంటే ఏంటి, ఎలా డేటాబేస్లో స్టోర్ చేయడం జరుగుతుంది అని తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు కంప్లీట్ క్లారిటీ దొరుకుతుంది. ఎస్క్యూఎల్ అంటే ఏంటంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా. సో డేటాని ఎలా మేనేజ్ చేయాలి అంటే డేటాని ఇన్సర్ట్ చేయడం, అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం, లేకపోతే రిట్రీవ్ చేయడం. సో ఎస్క్యూఎల్ ద్వారా మనం దీన్ని తెలుసుకోవచ్చు. సో ఏంటంటే మనం సూపర్ మార్కెట్లో బిల్ చేసుకుంటాం కదా, ఆ బిల్స్ అన్నీ కూడా మన డేటాబేస్లో స్టోర్ అవుతాయి. సో మనం కమాండ్స్ ఇచ్చి, ఎస్క్యూఎల్ కమాండ్స్ ఇచ్చి దాన్ని రిట్రీవ్ చేసి యూజ్ చేసుకుంటాం అన్న డేటాబేస్లో టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది. టేబుల్ అంటే ఏంటంటే రోస్ అండ్ కాలమ్స్. రో ఈజ్ నథింగ్ బట్ ఏ రికార్డ్, కాలమ్ అంటే ఒక కేటగిరీ. అండ్ కమింగ్ టు దట్, మనకి ఎస్క్యూఎల్ ఇస్ నథింగ్ బట్ ఏ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే మనకి ఏదైనా డేటా అనేది మనకి స్ప్రెడ్షీట్ లాగా, రోస్ అండ్ కాలమ్స్ లాగా స్టోర్ అవుతుంది. అండ్ ఈ టేబుల్లో అన్నీ కూడా ఎంటిటీస్ లాగా డివైడ్ అవుతాయి. ఎంటిటీస్ అంత డేటా అనేది కూడా ఎంటిటీస్ లాగా డివైడ్ అవుతాయి. సో దీస్ ఎంటిటీస్ నథింగ్ బట్ ఏ ఫీల్డ్స్ అంటే మనకి కాలమ్ నేమ్, లైక్ కాలమ్ ఐడి మనం ఇస్తూ ఉంటాం కదా, లైక్ ఇక్కడ కస్టమర్ నేమ్, ఏజ్, సిటీ, ఇవన్నీ కూడా మనకి ఫీల్డ్స్ అన్నట్టు. సో కమింగ్ టు దట్, మనకి ఎస్క్యూఎల్ కమాండ్స్ యూస్ చేసి క్రియేట్ చేయొచ్చు, మనం డేటాని మోడిఫై చేయొచ్చు. సో మనకి ఎస్క్యూఎల్ అనేది సర్వర్ సైడ్ లాంగ్వేజ్ అనమాట. ఎస్క్యూఎల్లో మనం కమాండ్స్ యూస్ చేసి చేయొచ్చు. ఎస్క్యూఎల్లో మనకి చాలా కమాండ్స్ ఉంటాయి, DDL, DML అన్నీ ఉంటాయి. అండ్ కమింగ్ టు దట్, ఎస్క్యూఎల్లో కమాండ్స్ అన్నీ కూడా మనకి 4 మెయిన్ గ్రూప్స్గా డివైడ్ అయినాయి. DML ఏంటంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. ఇందులో మనకి ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ అనేవి ఉంటాయి. DDL మీన్స్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. ఇందులో మనకి క్రియేట్, ఆల్టర్, డ్రాప్ అనే ఉంటుంది. అండ్ టేబుల్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ని యూజ్ చేసుకొని క్రియేట్ చేయొచ్చు. అండ్ DCL మీన్స్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్. ఇందులో మనకి గ్రాంట్ అండ్ రివోక్ ఉంటాయి. సో ఎలా పర్మిషన్స్ ఇవ్వాలి, ఎలా ప్యాక్ చేయాలి పర్మిషన్స్ అనేవి ఇందులో క్లియర్గా ఉంటాయి. TCL